బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ మరింత లోతుగా ఇరుక్కుపోతున్నారా అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. ఒకవైపున బెంగళూరు పోలీసులు చాలా పక్కాగా చెప్తున్నారు ఎవరెవరు రేవ్ పార్టీలో పాల్గొన్నారు, అలాగే ఎవరెవరి రక్త నమూనాల్లో ఈ డ్రగ్స్ శాంపిల్స్ దొరికాయో పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని వాళ్ళు చెబుతూ వస్తున్నారు. అలాగే సినీ నటి హేమ కృష్ణవేణి అనే పేరుతో, మారు పేరుతో ఈ పార్టీకి అటెండ్ అయ్యారు, దానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నట్టుగా వాళ్ళ నుంచి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే హేమ మాత్రం మొదటి నుంచి ఒకే మాట మీద నిలబడున్నారు. ఆవిడ ఒక ఫామ్ హౌస్ నుంచి వీడియో రికార్డ్ చేశారు. ఈ ఇష్యూ బయటకు రాగానే తాను హైదరాబాద్లో ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను. కానీ బెంగళూరు పోలీసులు మాత్రం తాము రిలీజ్ చేసిన ఏదైతే ఫొటోస్ ఉన్నాయో అదే డ్రెస్తో హేమ ఉన్నారు, అది బెంగళూరులోనే షూట్ చేసిన వీడియో ఒరిజినలే కానీ అందులో ఆవిడ చెప్తుంది మాత్రం అబద్ధం అన్నట్టుగా పోలీసు వర్గాల నుంచి వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది, కానీ పూర్తి స్థాయి పేర్లు ఇంకా బయటకు రాలేదు. కొన్ని పేర్లు అయితే బయటకు వచ్చాయి. ఒకటే ఖచ్చితంగా విజయవాడ కుర్రోడు వాసు మాత్రం దీనికి సూత్రధారి అని, ఆయన బర్త్డే పార్టీ పేరుతోటే ఈ రేవ్ పార్టీని అరేంజ్ చేశారు అనేది ఖచ్చితంగా పోలీసులు అయితే చెప్తున్న మాట వాస్తవం. అలాగే ఇప్పటికే వాళ్ళ అదుపులో ఉన్నారు ఈ వాసు, అలాగే ఆయన స్నేహితులు. మొత్తం ఒక 5గురిని అయితే ఈ కుట్రగా ఏదైతే రేవ్ పార్టీకి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ చేస్తారో దానికి సూత్రధారులుగా పోలీసులు భావిస్తూ వాళ్ళనైతే ఇప్పటికే అదుపులో తీసుకుని వాళ్ళపై ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నారు. అంటే మెయిన్ ఏంటంటే ఈ రేవ్ పార్టీ కంటే కూడా ఈ డ్రగ్స్ ఇష్యూ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎవరు వీళ్ళకి డ్రగ్స్ సప్లై చేస్తారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళ కాంటాక్ట్స్ ఏంటి, ఈ అంశాల మీద వాళ్ళు ఎక్కువగా దృష్టి పెట్టారు. మరోవైపున ఇందులో ఎవరెవరి పేర్లు అయితే సెలబ్రిటీలు వచ్చాయో వాళ్ళలో కొంతమంది హీరోల పేర్లు కూడా బయటకు వచ్చాయి. కొరియోగ్రాఫర్ పేరు వచ్చింది, జానీ మాస్టర్ పేరు బయటకు వచ్చింది, శ్రీకాంత్ పేరు బయటకు వచ్చింది. బట్ వాళ్ళు ఇమీడియట్గా బయటకు వచ్చి ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటి విషయం, తమకు అలాంటి అలవాట్లు లేవు, ఆ టైంలో తాము వేరే చోట ఉన్నట్టుగా ఎలిపి కూడా ఉందన్నట్టు వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ హేమ విషయంలో మాత్రం పదే అంటే పోలీసులు చాలా సీరియస్గా అందులో ఉన్నది హేమే అన్నట్టుగా వాళ్ళు చెప్తూ వస్తుంటే హేమ మాత్రం ఇప్పటికీ కూడా తనకు పరిచయం ఉన్న మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఫోన్ ఇంటర్వ్యూలు. త్వరలోనే తను బయటకు వస్తాను, తనకి ఏ పాపమో తెలియదు, తను అసలు అటెండే కాలేదు ఆ పార్టీకి, తను ఎక్కడో బయట ఉన్నాను ఒక ఫామ్ హౌస్ అన్నట్టుగా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కాసేపటి క్రితం కూడా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఒక కుట్ర జరుగుతుంది తన మీద, ఒక వ్యక్తి ఈ విధంగా తనను బదనాం చేస్తారు, తన విషయం ఏంటన్నది బయటకు వచ్చిన తర్వాత నేను బయట పెడతాను, అందరి సంగతి తేలుస్తాను, అందరి లెక్కలు తేలుస్తాను అన్నట్టుగా ఆమె మాట్లాడుతూ వస్తుంది. బట్ ఎందుకు ఎవరా వ్యక్తి అన్నది చెప్పరు, ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, అసలు ఇప్పుడు బయటికి రావడానికి ఉన్న ప్రాబ్లం ఏంటన్నది కూడా చెప్పరు. మరోవైపున ఆవిడ కోరికలతో తెల్ల బట్టలతో ఆమె బయటకు వెళ్తున్నది దృశ్యం కనబడుతుంది. ఖచ్చితంగా అందులో ఉన్నది హేమే, పూర్తిగా వైట్ కలర్ డ్రెస్ లో పైనుంచి కింద వరకు కూడా ముసుగు వెళ్తుంది ఆమె అంటూ సోషల్ మీడియాలో కథనాలు హోరెత్తుకుంటుంది. అయితే ఇంత ఇష్యూ జరుగుతున్నా హేమ డైరెక్ట్ గా మీడియా ముందు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. దాంతో అనేక అనుమానాలు వస్తున్నాయి. నిజంగానే ఒకవేళ అందులో ఉన్నది అంటే ఆ పార్టీలో అటెండ్ అయింది హేమే అయ్యి ఉంటే కనుక నిజంగా ఆవిడ చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారంటే పదే అనేక అంటే ఒక మాటికి మరొక మాటికి పొంతన ఉండట్లేదు. కాబట్టి పార్టీ అంటే దానికి సంబంధించిన విషయాలు బయటకు రావడం కానీ మీడియాతో మాట్లాడడం కానీ ఇలాంటి ఏం చేయడం లేదు. కాబట్టి ఈవెంట్ డ్రామాలు అన్నట్టుగా చాలా మంది ఆమెను విమర్శించే వాళ్ళు ఎక్కువగా బాణాలు ఎక్కువడుతున్నారు. ముఖ్యంగా కళ్యాణ్ ఇలాంటి వాళ్ళైతే ఒకప్పుడు తను పేకాడితేనే పెద్ద ఇష్యూ చేసిన హేమ ఇప్పుడు డ్రగ్స్ కేసులో లేకపోతే రేవు పార్టీలో పాల్గొన్నట్టుగా ఇప్పుడే చెప్తున్నట్టు వాడు అంటున్నారు. ఇక మరోవైపు దీనిపై మహారాష్ట్రకి కూడా కంప్లైంట్ చేశాము. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మంచి మిస్టేక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. అలాగే హేమని వాణిజ్య బయటకు ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రత్యర్థులు ఉండేవాడు చెప్తున్నారు. ఎంత జరుగుతున్నప్పటికీ కూడా హేమ ఇంకా మీడియా ముందు స్వయంగా ఎందుకు రావడం లేదు. కేవలం ఒక వీడియో మాత్రమే రిలీజ్ చేయడం తప్ప, ఫోన్లో టచ్లో ఉండడం తప్ప డైరెక్ట్గా హైదరాబాద్లోనే ఉంటే ఈ కేసు సంబంధం లేకుండా ఉంటే మీడియా ముందుకు వచ్చి, ఎందుకంటే ఆమె చెప్పారు హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నానని. అలాంటప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే సింపుల్గా తీరిపోయే ఇష్యూని ఎందుకు ఇలా డ్రాగ్ ఆన్ చేస్తారు, ఎందుకు ఇంత డ్రామా కంటిన్యూ చేస్తారు అనేది తెలియడం లేదు. ఒకవేళ నిజంగా కనుక ఆ పార్టీలో ఉన్న మాట నిజమైతే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఆమె చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలా కాకుండా ఆమె చెప్తుంది నిజమైతే మాత్రం ఆమెకి గట్టి ఎల్బీ అయితే చూపించాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఎలాంటి ఎల్బీ చూపిస్తారో చూడాలి. ఎందుకంటే ఆవిడ బెంగళూరులో షూట్ చేసినట్టుగా చెప్తున్నటువంటి ఆ ఫామ్ హౌస్ వీడియో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆమె హైదరాబాద్లో షూట్ చేసినట్టుగా చెప్తున్న ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బెంగళూరులో షూట్ చేసింది అంటూ ఇప్పటికే ఈ డీటెయిల్స్ ఉంటారు కదా, మైక్రో డీటెయిల్స్ పట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, మీడియా ఛానల్స్ కానీ లేకపోతే పోలీసులు కానీ వాళ్ళు మాత్రం అది ఖచ్చితంగా బెంగళూరు వీడియో అన్నట్టుగా చెప్తున్నారు. మరి దీనిపై ఒక క్లారిటీ ఎప్పుడు వస్తుంది, హేమ ఎపిసోడ్కి ఈ రేవ్ పార్టీకి సంబంధించిన ఎపిసోడ్కి ఎప్పుడు ఎండ్ కట్ పడుతుందో చూడాల్సి ఉంది.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ న్యూస్.